ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు చేయకూడనివి చేయవలసినవి పనులు కొన్ని చెప్పబోతున్నాను. ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్, చేయకూడని విషయాలు చెప్పుకుందాం. ఎప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళని అన్నెసెసరీగా కదపకూడదు. అంటే చుట్టుపక్కల ఏదైనా ఫైర్ కానీ లేదా ఏమైనా వెహికల్స్ మీద నుంచి వస్తుంటే కనుక ఆ పర్సన్ని పక్కకి జరపాలి తప్ప, లేదంటే ఆ పేషెంట్ని అన్నెసరీగా కదిలించకూడదు. నెంబర్ 2, వాళ్ళకి వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమీ ఇవ్వకూడదు. అన్కాన్షియస్గా ఉన్న పేషెంట్కి మంచినీళ్ళు కానీ ఫుడ్ కానీ ఆఫర్ చేయడం వల్ల అది వాళ్ళు మింగలేక గొంతులో అడ్డుపడి చోకింగ్ అయ్యి బ్రెత్లెస్నెస్ రావచ్చు. మూడోది వచ్చేసి, ఆ పేషెంట్కి ఏమన్నా ఇంజురీస్ ఆర్ వూండ్స్ జరిగాయి, ఫ్రాక్చర్ అయింది ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రాక్చర్ అయితే చెయ్యి లాగడాలు, మొరటి పనులు లాంటివి చేయకూడదు. ఇప్పుడు చేయాల్సిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, ఇమీడియట్గా హెల్ప్ కోసం కాల్ చేయండి. నెక్స్ట్, ఆ పేషెంట్ని సేఫ్గా కామ్గా ఉంచేలాగా చూసుకోండి. థర్డ్, ఏదైనా బ్లీడ్ ఆర్ కట్ ఉంటే దాని మీద మంచి క్లాత్ని ప్లేస్ చేసి ఫర్మ్ ప్రెషర్, అంటే కొంచెం ఒత్తిడి పెట్టి బాడీ పార్ట్ ఫ్రాక్చర్ అయితే కనుక ఆ ఫ్రాక్చర్ అయిన పార్ట్ని మాత్రం కదపకుండా ఇమ్మొబిలైజ్ చేసి ఉంచి హాస్పిటల్కి తీసుకెళ్ళండి. హోప్ మీ అందరికీ ఇవి హెల్ప్ అవుతాయని. దిస్ ఇస్ డాక్టర్ సింధుషా రాంపల్లి, ఎంపీటీ న్యూరో.